వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా 42% రిజర్వేషన్లకి కోర్టులు బ్రేక్ వేశాయి. ఇక్కడ హైకోర్టు, అక్కడ సుప్రీంకోర్టు రెండు కూడా అది రాజ్యాంగ విరుద్ధం. 42% రిజర్వేషన్లు పెంచడం కరెక్ట్ కాదు అంటూ చెప్పిన నేపథ్యంలో అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. తద్వారా లోకల్ బాడీ ఎన్నికలు కూడా తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకా క్యాబినెట్ భేటీ కొనసాగుతున్నప్పటికీ డిసెంబర్ 2వ వారం అంటే డిసెంబర్ 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు, షెడ్యూల్ వెలువడినట్లు మనకు సమాచారం అవుతుంది. అంటే డిసెంబర్ 2 లేదా జనవరి 1 వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తామంటూ చెప్తూ వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో కొంత వెనక్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. కోర్టుల్లో క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదని తేల్చేసిన తెలంగాణ క్యాబినెట్ 42% రిజర్వేషన్లని ఓవరాల్గా పార్టీ పరంగా అమలు చేయాలి. గత పాత రిజర్వేషన్లు ఏదైతే 23% బీసీలకు ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్ళాలి. మిగిలిన 19% పార్టీ పరంగా భర్తీ చేయాలనే ఒక ఆలోచనతో తెలంగాణ క్యాబినెట్ ముందుకెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాత రిజర్వేషన్లతో వెళ్తే కోర్టులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అదే రకమైన ప్రాసెస్ వెళ్లేందుకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది కోర్టులు రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్ల పెంపుకు కోర్టులు బ్రేక్ వేస్తే ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. మరొక రెండో అంశం ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో చాలా రోజుల నుంచి విచారణ జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఒక రకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెంటాడినట్లే ఉన్నాయి సుప్రీంకోర్టు కామెంట్లు. 4 వారాల్లో ఖచ్చితంగా స్పీకర్ ఈ వ్యవహారాన్ని తేల్చాలని, లేకుంటే స్పీకర్ది కోర్టు ధిక్కరనే అవుతుందంటూ ఘాటుగా హుకుం జారీ చేసింది సుప్రీంకోర్టు. అంతేకాదు జనవరి 1 న్యూ ఇయర్ని స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో తెలియదంటూ నర్మగర్భంగా ఒకవేళ విచారణ పూర్తి చేయకపోతే 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ను కోర్టు ధిక్కరణ కింద ఏదైనా చేయగలం తామనే రకమైన హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటి వరకు కోర్టులు స్పీకర్కు కేవలం సూచన మాత్రమే చేస్తాయంటూ చెప్పిన వారికి ఇది కొంత గట్టి షాక్గా చెప్పాలి. ఎందుకంటే ఇది సూచనలా లేదు, ఖచ్చితంగా ఆదేశం. స్పీకర్కు ఆర్డర్ పాస్ చేసినట్లే మనకు ఈరోజు చేసిన వ్యాఖ్యలు, చీఫ్ జస్టిస్ గవాయి చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. దీనిపై ఈ 2 అంశాలపైన చర్చిద్దాం. ఈ 2 తెలంగాణలో చాలా కీలక అంశాలు కాబట్టి ఎమ్మెల్యేల భవితవ్యం, 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని స్పీకర్ ఏం చేయబోతున్నారు, ఒకవేళ 4 వారాల్లో తేల్చకపోతే స్పీకర్ భవితవ్యాన్ని సుప్రీంకోర్టు ఏమైనా చేసే అవకాశం ఉందా, చేయబోతుందా, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత చరణ్ కౌశిక్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు చరణ్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు, 2 అంశాలు, 2 కంబైన్డ్ అంశాలే, ఎందుకంటే 2 కోర్టుల్లో కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన అంశాలు. ఒకటి 42% బీసీ రిజర్వేషన్లో అలా మీరు కూడా ఇంప్లీడ్ అయిన పిటిషన్ దారు కూడా, దానికి మనం అప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది అయ్యేది కాదు అని నేను చాలాసార్లు అన్నాను. బీఆర్ఎస్ నేతలు, బీజేపీ వాళ్ళు కూడా మీ ప్రాసెస్ కరెక్ట్ లేదు, ఇది అయ్యేది కాదు, తొందరగా ఎలక్షన్లు పెట్టేయండి పాత పద్ధతిలో అని చెప్పారు చాలామంది కూడా మీకు సూచన. మొత్తానికి క్యాబినెట్ ఇప్పుడు అదే దిశగా కదులుతున్నట్లు మనకు కనిపిస్తుంది. డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్కి రెడీ అవుతున్నారు. అప్పటి వరకు ఎట్లా తేలే అవకాశం లేదు కాబట్టి పాత పద్ధతిలో వెళ్తూ పార్టీ పరంగా 42% ఇవ్వాలి. ముందు దాని గురించి చర్చిద్దాం. అంటే దీనిపై ఇన్ని రోజులు కాలయాపన చేయకుండా ముందే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అనేవారికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇంకా క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకునేది ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇప్పటివరకైనా. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు కావచ్చు, అసెంబ్లీలో చర్చ అయినప్పుడు ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఆనాడు కూడా అందరికీ అవకాశం ఇచ్చిన ప్రతిపక్షాలకు ఇది సాధ్యం కాదనో లేకపోతే సలహా సూచనలు కూడా ఇవ్వని పరిస్థితి. యునానిమస్గా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ లోపం జరగకుండా ఎందుకు అసెంబ్లీలో కూడా 9th షెడ్యూల్లో పెట్టాలి దీన్ని అని సూచన చేశారు. ఇప్పుడు కేంద్రం తీసుకోవాలి, అది మీరు చేసేది కాదు అని 9th షెడ్యూల్లో పెట్టాలని చాలా మంది అసలు ఎవరు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బీజేపీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు వారు వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాకౌట్ చేసిందే అందుకు, ఇది ఇలా కాదు అని వాకౌట్ చేశారు. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, మీరు సలహా సూచనలు ఇవ్వకుండా, అదే కాక భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మేము అఖిలపక్షాన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు అయితే వారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, రాష్ట్రపతి గారు ఇస్తలేరు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ నేతృత్వంలో మీరు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారే స్వయాన కోరిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా 42% బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యం ముందుకు పోతా ఉన్నాం. డిసెంబర్ 3వ తారీఖు నుంచి హైకోర్టులో కూడా వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే కాకుండా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఈ లోపు పార్లమెంట్లో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఇవన్నీ హైకోర్టులో వాదనలు కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్ సాధిస్తాం ఆ దిశగా ఖచ్చితంగా పార్లమెంట్లో పోరాటం చేసే ప్రయత్నం కావచ్చు. హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూసిన తర్వాత ఖచ్చితంగా అఖిలపక్షాన్ని సంబంధించి కావచ్చు పార్టీతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా బీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో 80% కాంగ్రెస్ పార్టీ వెనకపోదు, ముందే పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జనగణలో కులగన్న జీవని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్న తర్వాత కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి. అదే కాకుండా అమిత్ షా గారు కూడా జార్ఖండ్లో మాట ఇచ్చిండు. జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పి అమిత్ షా గారు మాట ఇచ్చిండు. కేరళలో ఆర్ఎస్ఎస్ కూడా మాట ఇచ్చింది కాబట్టి కేంద్రము వాళ్ళు అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చిండు. జార్ఖండ్ లో ఇచ్చిన ఓడిపోయినాం కాబట్టి మేము మాట నిలుపుకో అని చెప్తే కుదరదు. కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డిలో మాట ఇచ్చింది, దాని ప్రకారమే జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చినాం. జనగణలో కులగన్న విషయంలో నార్థన్ స్టేట్ ఆల్రెడీ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కూడా కొన్ని జనగణలో కులగన చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒప్పుకొని చేస్తూ ఉంది. అదే కాకుండా అమిత్ షా గారు జార్ఖండ్లో ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అనుకుంటే 5 నిమిషాల్లో బిల్లు పాస్ అయిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని విషయంలో స్పందించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. అఖిలపక్షం విషయంలో కావచ్చు, రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కావచ్చు అని కూడా అదే కాకుండా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి ఇప్పటివరకు వాళ్ళు మౌనం వహిస్తా ఉన్నారు. దీని విషయంలో వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రైట్ రాకేష్ గారు, ఈరోజు సరే ఈ స్థానిక ఎన్నికలది క్యాబినెట్ డెసిషన్ వస్తుంది, ఖచ్చితంగా ఏం జరగబోతుంది చూద్దాం, దానికి రెడీగా ఉన్నామంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు 10 మంది. మీరు జూబ్లీహిల్స్ ఘన విజయం సాధించామని చెప్తున్నారు కదా, ఎలాగో ప్రభుత్వానికి అనుకూలత ఉంది, ప్రభుత్వానికి పాజిటివ్ ఓటింగ్ పడింది, లోకల్ బాడీ రేపు జిహెచ్ఎంసీ అన్నీ గెలుస్తామని ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా చూస్తున్నాం నాయకుల్ని. అదే 10 మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా అనేది రాకేష్ గారి డిమాండ్ ఒకటి. రెండోది, ఈరోజు స్పీకర్పై సుప్రీంకోర్టు చేసిన కామెంట్ నిజంగా ఇది ఇంట్రెస్టింగ్గా, అంటే కొంత స్పీకర్ ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా స్పీకర్ని ఆదేశించలేరు, కేవలం సలహా సూచన మాత్రమే ఇవ్వచ్చు కోర్టులో అని అన్నారు. కానీ జస్టిస్ గవాయ్ గారు ఈరోజు 4 వారాల్లో తేల్చండి, తేల్చకపోతే జనవరి 1 న్యూ ఇయర్ స్పీకర్ ఎక్కడ చేసుకుంటారో మరి నిర్ణయించుకోవాలి అనే రకంగా ఒక రకమైన వార్నింగ్, అది హెచ్చరిక. సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మన ఎంపీ ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకు జూబ్లీస్లో వాళ్ళకి వచ్చిన 18,000 ఓట్లు. అవును, మరి మీకు ఎట్లా పోయినాయి? మరి మీరు కూడా దొంగ ఓట్లు వేయించుకోరా? మరి జూబ్లీస్లో మీరు కూడా దొంగ ఓట్లు వేయించుకోరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. అంటే మీకు వస్తేనేమో మీకు గతంలో మాగంటి గోపీనాథ్ గారి కన్నా ఎక్కువ వచ్చినాయని చెప్పి చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి వస్తే మాత్రం దొంగ ఓట్లు వేయించుకొని చెప్పి మాట్లాడితే ఎట్లా? కాబట్టి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడే ఎవరైనా కూడా. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నైతికత ఉందా అసలు? మీకు 47 మందిని జాయిన్ చేస్తారు. సుప్రీంకోర్టు చెప్తారు. సుప్రీంకోర్టు విషయంలో గతంలో అదేవిధంగా జైత్యాల మన వేములవాడ సంబంధించి చెన్నమనేని రమేష్ గారు జర్మనీ పౌరసత్వం ఉందని వాళ్ళు చెప్పారు, ఇక్కడ భారత ప్రభుత్వం చెప్పింది. 15 సంవత్సరాల కాలం పాటు కేసుని అడిగింది. సుప్రీంకోర్టు కేసులు ఇవాళ తేలేదా? 9th షెడ్యూల్ మీద ఇంతవరకు కోర్టులలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. ఎప్పుడైనా మేము పరిశీలన చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు లైట్ తీసుకుంటారా? కోర్టులని గౌరవిస్తాం, కోర్టులో ఉన్న విషయం గురించి ఎక్కువ మాట్లాడడం. మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రయాణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత సమాజం హర్షిస్తారు. మీ ఆయనలో 48 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అందరిని జాయిన్ చేసుకుని మీరే కదా. వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. కోర్టు మీద మాకు గౌరవం ఉంది. కోర్టు చట్టం ప్రకారం అదే స్పీకర్ గారు ముందుకు పోతారు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఇక పార్టీ ఫిరాయింపులకే పాల్పడినట్టు 8 స్థానాలు గెలిచినప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకున్నారు, టీడీపీ నుంచి 2 తీసుకున్నారు, ఇండిపెండెంట్ 2 తీసుకున్నారు, సిపిఐ పార్టీ గురించి 2014 తీసుకున్నారు, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఎస్పీ అందరూ ఒకటి కాదు. మేమేమన్నా ఎయ్యలికలు నిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్ట ఏమన్నా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మీకు బీఆర్ఎస్ పార్టీ నైతికత. భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో టీడీఎల్పీని రాజ్యసభలో మెర్జ్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా పోటీ చేసింది? మరి ఎల్పీని మెర్జ్ చేసుకున్నారు కదా, ఎట్లా పోటీ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో? ఎట్లా మీరు టీడీఎల్పీని రాజ్యసభలో మెర్జ్ చేసుకున్నారు కరెక్టే, ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా పోటీ చేసినారని అడుగుతా ఉన్నాం. అంటే భారతీయ జనతా పార్టీ ఒక నీతి, కాంగ్రెస్ పార్టీ ఒక నీతి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తక్కువ మాట్లాడతారు. కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చరణ్ కౌశిక్ గారికి అర్థం కాలే, కాంగ్రెస్ పార్టీకి అర్థమైతే లేదా? మీరు అడిగిన సూటి క్వశ్చన్
సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి గడువును మీరు ఏ విధంగా స్వీకరిస్తారని అడిగింది. స్పీకర్ గారు మేము ఏం చేసినాము అనేది సరే మరి అయిపోయింది. స్పీకర్ గారు నేనేమంటున్నా అంటే కళ్యాణ్ గారు మీరు అడిగిన ప్రశ్న అర్థం కాలేదా? అర్థమయ్యేటువంటి ప్రశ్న కళ్యాణ్ గారు మీ పార్టీ కాదు నేను అనట్లేదు కళ్యాణ్ గారు నేను అది అనట్లేదు. ఒక్క నిమిషం రాకేష్ గారు, నేను అడుగుతున్న పాయింట్ స్పీకర్ పాయింటే కాదు ఇక్కడ. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నైతికత అంటే స్పీకర్ కామెంట్లు మీ పార్టీకి గతంలో మీ ఎమ్మెల్యే అయినా పార్టీ ఎమ్మెల్యే ఆయనను క్వశ్చన్ చేసేలా ఆయన ఒక రకంగా అసలు జనవరి 1 ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ తెలుసుకోవాలనే చాలా పెద్ద కామెంట్ అది. అంటే మీరు అంతా నవ్వుకుంటూ ఈజీగా తీసుకుంటున్నారు అది. పట్టించుకోవాల్సిన పని లేదంటారు అంతే కదా. ఇప్పుడు ఏ వివాదమైన కోట్లకు సంబంధించి ఇవాళ ఎమ్మడెమ్మడే తేలుతున్నాయి. ఈ విషయం కూడా పశ్చిమ బెంగాల్లో ఎవరైతే ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నుంచి టీఎంసీలో జాయిన్ అయింది కాబట్టి అక్కడ హైకోర్టులో దాన్ని స్పీడప్ చేసి తర్వాత ఏదో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. స్పీకర్ గారికి అటానమస్ బాడీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ శిరసా వహించడానికి సిద్ధంగా. ఇంకోటి సభ్యులకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ కోర్టుకు పోతారు కదా. ఇలా ఒకరోజు సార్ ఇప్పటికే 2 సంవత్సరాలు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంది 4 వారాల్లో అనుకుంటున్నారా లేదా సార్? దానికి 4 వారాలు నిర్ణయం తీసుకుంటారా మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ అడుగుతాడు. అడిగారు ఆల్రెడీ అడిగితేనే 4 వారాలు ఇచ్చారు. కోట్ల వివాదాలు మీకు తెలియదు కాదు. ఇవాళ అయితే అనేది నెల రోజులు పట్టవచ్చు, సంవత్సరం అట్లనే చెప్తుండు కదా సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు 4 వారాల గడువు ప్రభావితం చేస్తే మరి నేనేమంటున్నా అంటే ఆగుతారా ఎందుకు సార్? ఇప్పుడు కళ్యాణ్ గారు నన్ను క్వశ్చన్ అడిగారు. నేనేమంటున్నా అంటే కోట్ల మీద నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత మనం దాని గురించి ఎట్లా చర్చ మాట్లాడతాం? మీ ధైర్యం అదేనా? 10 మందిని ఏమీ చేయలేదు అనుకుంటున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలను 37 మంది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోర్టులు కూడా తక్కువ మాట్లాడొచ్చా? మరి టీడీఎల్పీ రాజ్యసభలో మెర్జ్ అయితే వెళ్ళిపోయింది, మళ్ళీ ఎట్లా పోటీ చేసింది ఎన్డీఏ? ఓకే సార్, మీరు సిద్ధంగా ఉన్నారు కదా. గ్రాడ్యుయేట్ టీచర్స్ పోటీ చేయలేదు మీరు? అన్నిటి సిద్ధంగా ఉన్నారు. అందులో గజ్వేల్ వస్తుంది, అందులో సిరిసిల్ల వస్తుంది, నిజామాబాద్ లో మీరు బలంగా ఉందని చెప్తే ఎందుకు పోటీ చేయలేదు? బలహీన పడ్డారు కాబట్టి మీరు ఓటు తగ్గిపోతా ఉంది కాబట్టి మీరు పోటీ చేస్తలేరు. వరంగల్ టీచర్ సార్ మేము అదే వరంగల్ టీచర్స్ మేము కాదు, ఇక్కడ కరీంనగర్ టీచర్స్ ఉన్నాడు. మేము అడిగలేమా? మీరు అడిగిన కాబట్టి జూబ్లీస్ గెలిచినాం. చట్టం ప్రకారం ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు? దేశంలో మా ప్రభుత్వం మేము కూడా రాజకీయం చేస్తాం కదా. మీరు రాజకీయం చేసి మేము చేయమా? బీఆర్ఎస్ పార్టీ వస్తారు రాజకీయం చేస్తారు. మా రేవంత్ రెడ్డి గారు రాదా? థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కానీ అటు బీసీ రిజర్వేషన్ల పెంపు కానీ ఈ రెండు మొత్తానికి కోర్టుల్లో తేలేలా కనిపించట్లేదు. దాంతో ప్రభుత్వం క్యాబినెట్ ఇప్పుడు కాసేపట్లోనే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయానికి రెడీ అవుతుంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే 4 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక రచ్చకు చర్చకు దారితీసే అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంత ఘాటుగా ఒక స్పీకర్ను ఉద్దేశించి ఏ కోర్టులు కూడా ఎన్నడూ కామెంట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జనవరి 1 ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో మరి అని నర్మగర్భంగా
సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా స్పీకర్కి కొంత ఘాటు ప్రశ్నగానే మిగులుతుంది. దాంతో స్పీకర్ ఏం చేయబోతున్నారు, ఈ 4 వారాల్లో ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.